హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు వచ్చేసి నేను తెనాలి బయలుదేరుతున్నానండి. సో తెనాలికి ఒక జ్యువెలరీ షాపింగ్ చేయాల్సింది ఉంది. అక్కడ సిల్వర్ కలెక్షన్ ఉంటుంది, గోల్డ్ కలెక్షన్ చాలా ఉంటుంది. సో చాలా ఫేమస్ షాప్ అండి ఎంఎం జ్యువెలర్స్ అని చెప్పి. నేను ఆ షాప్ కి వెళ్ళిన తర్వాత ఏమేమి షాపింగ్ చేశానో, కుదిరితే అక్కడ ఉన్న కలెక్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేస్తాను. అండ్ మీకు కూడా ఏమైనా అవసరమైతే అక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా హ్యాపీగా మీరు కూడా చూసి ఏమైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. అండ్ మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు వీడియో అనేది చూపిస్తానండి. మిస్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఇప్పుడైతే టైం అయిపోయింది, నేను బయలుదేరాలి. ఇంకా ఆలస్యం చేయకుండా మేము బయలుదేరుతాము. వెళ్ళిన తర్వాత మీకు వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. బాయ్. ఇప్పుడైతే మనం తెనాలిలో బ్రహ్మయ్య పంతులు స్ట్రీట్ దగ్గర గంగానమ్మపేట దగ్గర ఉన్నటువంటి ఎంఎం సిల్వర్ ప్యాలెస్ అనే షాప్ దగ్గరకు వచ్చేసామండి. మీకు బయట నుంచి వ్యూ అయితే బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది. కొంచెం మనం స్టెప్స్ దగ్గర ఎక్కేసేసి లోపలికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ షాప్లో ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా ఇక్కడ మీకు సిల్వర్లో మీరు ఈ ఐటెం తీసుకోవాలి, అది ఏ చిన్న ఫంక్షన్ అయినా లేదంటే ఏ చిన్న కార్యక్రమానికైనా, మీరు గిఫ్టింగ్ పర్పస్ అయినా ఏదైనా అకేషన్ పర్పస్ అయినా, ఈవెన్ దేవస్థానాల్లో ఉపయోగించేటటువంటి వస్తువులైనా సరే ప్రతిదీ మీకు ఇక్కడ ఉంటుందండి. కంప్లీట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి షాప్ ఉంటుంది. ఈ షాప్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు పైన ఇంకొక ఫ్లోర్లో వాళ్ళు సపరేట్గా పెట్టారు. సో నేను అక్కడికి వెళ్ళి మీకు అక్కడ ఉన్న కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను. జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే మీకు షాప్లో ఉన్న వ్యూ అంతా చూపిస్తున్నాను. ఇది షాపింగ్ చేసేవాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారండి. సో నేను పైన థర్డ్ ఫ్లోర్లో ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసారు కదా, అసలు మీ కళ్ళు చెదిరిపోతే ఒక చిన్న చిన్న వస్తువు దగ్గర నుంచి కూడా సిల్వర్లో ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయా అని చెప్పి నేను అసలు షాప్ చూశాక చాలా ఆశ్చర్యపోయాను. ఎంత మంచిగా డీటెయిల్డ్గా మనకి మంచిగా ఉన్నాయంటే ఐటమ్స్. రియల్గా ఈ అకేషన్కి మనకి సిల్వర్లో ఈ ఐటమ్ అరే ఇక్కడ దొరకదేమో అన్న పాయింట్ అయితే ఉండదు. మీరు ఒక చిన్న వస్తువునైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. జస్ట్ ఒక లుక్ మీరు అలా వేసేసేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసినవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కప్పు కాఫీ తీసుకుని హాయిగా అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఈ వీడియోని పెట్టుకుని వాచ్ చేసేయండి. నిజంగా మీరు ఏదైనా సిల్వర్ ఐటెం కావాలంటే ఎంఎం సిల్వర్ ప్యాలెస్కి మాత్రమే వెళ్ళాలి అనుకునేలాగా అనిపిస్తుంది మీకు ఈ వీడియో చూశాక. ఇంకెందుకు ఆలస్యం, ఒక చిన్న లుక్ వేసేసారండి. తర్వాత నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఎంఎం సిల్వర్ ప్యాలెస్ అనే షాప్ తెనాలి దగ్గర ఉన్నానండి. సో ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ లో చాలా లాట్ ఆఫ్ సిల్వర్ కలెక్షన్ అయితే ఉంది. మనకి రిటర్న్ గిఫ్ట్స్ కానీ, పూజా ఐటమ్స్, ఈవెన్ దేవస్థానంకి సంబంధించినటువంటి ఐటమ్స్ అయినా సరే మీరు ఆర్డర్ బేస్ మీద కాల్ చేసి అడిగి చేయించుకుంటే మీకు పంపిస్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు డీటెయిల్ గా చూపిస్తాను, చూద్దాం. వచ్చేసి నేను వినాయకుడి బొమ్మ చూపిస్తానండి. ఇక్కడ మనకి యాంటిక్ డిజైన్ లో ఉంది. మనం సిల్వర్ కలెక్షన్ లో కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయి, అలాగే రెగ్యులర్ సిల్వర్ కలెక్షన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఈ పూలమాలలు మనము మామూలుగా ఇంత సైజ్ అని కాకుండా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. కస్టమైజ్ చేసుకుని మనకు కావాల్సినంత సైజు చిన్నగా కానీ పెద్దగా కానీ చేసి తీసుకోవచ్చు. వీటిలోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ ఇది. సో ఇది లోటస్ ఫ్లవర్స్ లాగా కమలం పువ్వు డిజైన్లో ఇది ఒకటి డిఫరెంట్ ఉందండి. వీటిని మీరు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. అండ్ వీటిలోనే ఇంకొక డిజైన్ ఇక్కడ ఉంది. దీని మీద ఉన్నదంతా కూడా మనకి గోల్డ్ పాలిష్ అండి. గోల్డ్ పాలిష్ తోటి చేసినటువంటి ఫ్లవర్ మాలలు ఇవి. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఉన్నవన్నీ కూడా గోమాతకు సంబంధించినటువంటి యాంటిక్ పీసెస్ ఉన్నాయండి. ఇది హాలోగా ఏం లేదు, మనకి ఫుల్ వెయిట్ ఉన్నటువంటి గోమాత డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఉన్నటువంటి 4 ఐటమ్స్ వచ్చేసి ఫ్లవర్స్, 108 ఫ్లవర్స్ పూజకు చేసుకుంటూ ఉంటాం కదా అష్టోత్తరానికి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సైజు మనం చూస్ చేసుకునే సైజుని బట్టి డిజైన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది కొంచెం రెడ్ కలర్ ఎనామిల్ తోటి ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ ఉన్న వచ్చేసి మనకి కమలం లాగా ఈ డిజైన్లో ఉన్నాయి. మనం తీసుకునే వెయిట్ని బట్టి ఫ్లవర్ డిజైన్ అనేది చూస్ చేసుకోవచ్చండి. సో ఇవే కాకుండా ఇక్కడ ఇంకొన్ని ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ పీస్ అయినా కూడా వీళ్ళు కావాలంటే డిస్పాచ్ చేస్తారు. ఇవి వచ్చేసి కూడా సిల్వరే, మనకి చిన్నగా బుట్ట స్టైల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఇది ఒక డిజైన్ అండ్ ఇదొక డిజైన్ ఉంది. సో ఇదొక డిజైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, యేసు ప్రభువు, ఇక్కడ మొత్తం అన్ని కూడా మనకి దేవతా విగ్రహాలు కూడా. గోపురం వచ్చేసి ఇది ఫుల్ వెయిట్ కాదండి, హాలోగా ఉంటుంది. అంటే మనకి లోపల వెయిట్ లేకుండా నార్మల్గా ఉంటుంది. ప్యూర్ సిల్వర్ 999 సిల్వర్ ఉంటుంది. అండ్ అందులోనే మనకి యాంటిక్ పీస్ కావాలన్నా కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మొత్తం చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని దేవతా మూర్తులు ఉన్నాయండి. సో చూడండి, మొత్తం కూడా ప్యూర్ 999 తోటి మనకి సిల్వర్ ఐటమ్స్ చేస్తారు. దేవతామూర్తులన్నీ కూడా ఇక్కడ వాళ్ళు తయారు చేసిన సైజ్ కాకుండా మీకు నచ్చినటువంటి డిజైన్ ఏదైనా సరే చూసి కావాలి అంటే వాళ్ళు అదే డిజైన్ని మీకు కావాల్సినంత వెయిట్లో అంత సైజులో కూడా చేసి మీకు డిస్పాచ్ చేస్తారు. ఈవెన్ మీరు కావాలంటే ఒక స్మాల్ పీస్ అయినా సరే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చండి. సో విత్ ఇన్ ఇండియా ఎక్కడున్నా సరే మీరు కావాలి అంటే మీకు షిప్పింగ్ అనేది చేసి పంపిస్తారు. మీరు కావాల్సిన ప్రోడక్ట్ వాట్సాప్ కాల్ చూసుకునైనా సరే మీకు వాళ్ళు డిస్ప్లే చూపిస్తారు. మీకు నచ్చింది మీరు సైజు వెయిట్ని బట్టి చెప్తే దాన్ని బట్టి మీకు కస్టమైజ్ చేసి మీకు కావాల్సిన విగ్రహాలు అనేవి చేసి పంపిస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం చూసేది అష్టలక్ష్మి కలశం అండి. ఇవి మనము పూజా మందిరంలో పెట్టుకోవడానికి కానీ, పూజలు నోములు అలా చేసుకునేటప్పుడు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇలా అష్టలక్ష్మి లేకుండా కూడా మనకి ప్లెయిన్ రెగ్యులర్గా కూడా పూజ పర్పస్ కోసం వాడుకోవడానికి నార్మల్ రెగ్యులర్ కలశాలు కూడా ఉన్నాయండి. సో డిఫరెంట్ డిజైన్స్, ఇవన్నీ కూడా యాంటిక్ డిజైన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మనకు కావాల్సినంత సైజుని బట్టి కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు, లేదంటే అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా మనం పూజలు అలాగా చేసుకునేటప్పుడు మందిరానికి అటు ఇటు పెట్టుకోవడానికి కూడా అరటి చెట్టు ఇక్కడ మనకి సిల్వర్లో అవైలబుల్గా ఉంటాయండి ఈ పీసెస్ అనేవి. సో ఇవి కాకుండా మనము అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న ఐటమ్ వచ్చేసి పాలకవ్వడండి, అలాగే ఉయ్యాల. అండ్ ఇవి వచ్చేసి వక్కలండి, వక్కల డిజైన్ మనకి సిల్వర్లో ఉంటాయి. అండ్ చిన్న ఉయ్యాల లాంటిది ఒకటి ఉంది. ఇవి కాకుండా మనకి కొబ్బరికాయలు కూడా ఈవెన్ సిల్వర్లో లభిస్తాయి. చిన్నవి వెయిట్ని బట్టి మనకి డిఫరెంట్ సైజెస్ అలాగే డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు ఏమైనా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా కూడా పెన్స్, ఇలాగా చిన్న నైట్స్, తిలకం పుల్లలు, మనకి ఈ నేతి గిన్నె కూడా ఉంటుంది.
ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి. మరికొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ ఉన్నాయండి. పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇవి బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చి సైడ్ మనకి మరికొంత కలెక్షన్ ఉందండి. ఇవేంటంటే పసుపు కుంకుమ వేసుకోవడానికి ఈ బౌల్స్ ఉపయోగించవచ్చు. అండ్ ఇప్పుడు మనం చూసే వచ్చేసి ఇక్కడ హౌస్ డిజైన్స్ అండి. నార్మల్గా గృహప్రవేశం చేసినప్పుడు కానీ లేదంటే ఇల్లు కట్టుకోవాలని మొక్కుబడి అనుకున్నప్పుడు ఉపయోగించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న చేయించుకొని కూడా మనము పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్లు పెద్దవి 2 డిజైన్స్ ఉన్నాయి. అలాగే అరటిగెలలు ఎనామిల్ కోటింగ్తో ఉన్నవి ఇక్కడ ఉన్నాయండి. ఇవి వచ్చేసి లిల్లీ చెట్లు అండ్ మనకి ఇవి వచ్చేసి చెరుకు గడలు అండ్ తులసమ్మలు కూడా మనకి ఇక్కడ డిజైన్స్ కొంచెం సైజ్ చిన్నది పెద్దది 2 అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా రిటర్న్ గిఫ్ట్కి ఇక్కడ ఉన్నటువంటి తులసి చెట్లు కానీ ఈ ఉయ్యాల డిజైన్స్ కూడా చాలా బాగుంటాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న కలశం కూడా ఉంది మనకి. అండ్ ఇవి వచ్చేసి ప్రమిదలు తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి కానీ మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ బాగుంటాయి, చిన్నగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మరికొన్ని సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి కానీ మనం షో పీస్గా కూడా ఇంట్లో ఎక్కడైనా షెల్ఫ్ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి హ్యాంగింగ్ దీపాలు, ఆకాశ దీపాలలాగా పెట్టుకోవడానికి కూడా ఇవి ఇట్లాంటివి చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి. 2 డిజైన్స్ మనకి ఏకోతి దీపాలు లాంటివి ఇక్కడ ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి మనం తోరణాల కింద కట్టుకోవడానికైనా ఉపయోగించవచ్చు, లేదంటే పూజకి మనం ఫ్లవర్ డిజైన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసే వచ్చేసి స్ఫటికలింగం ఇందులో పెట్టుకొని మనం మెడలో కానీ అలాగా కట్టుకుంటూ ఉంటారండి కొంతమంది, వాళ్ళు యూజ్ చేస్తారంట. సో అవి కూడా ఉన్నాయి. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ మనకి బాదం, కాజు, ఇట్లా మ్యాంగో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి అగరబత్తి స్టాండ్స్ అండ్ దీపదానానికి ఇవ్వడానికి చిన్న సిల్వర్ దీపాలు. అండ్ ఇవి వచ్చేసి ఉసిరి దీపాలు, చిన్న చిన్న పెట్టెల్లాంటివి కూడా మనకి డిజైన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఇటు సైడ్ ఉన్నవన్నీ కూడా వెండి పళ్ళాలండి. ఈ వెండి పళ్ళాలు అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న బకెట్స్ అండ్ శటగోపాలు. ఇవి కొన్ని మనకి టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఐటమ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి రెగ్యులర్గా మనకు కావాలి అంటే హోమ్ పర్పస్ ఇవి కొనుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం చూసే ఈ బౌల్స్ అన్నీ కూడా అన్నప్రాసనకి యూజ్ చేసుకునే బౌల్స్ ఉన్నాయండి. అలాగే ఇవి పూజలో మనము ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ ప్రసాదాలు నివేదించుకోవడానికి కానీ ఈ పెద్ద బౌల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. కాకపోతే ఒక్కొక్కటి కొంచెం డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ తోటి డిజైన్స్ మనకి కొంచెం వెరైటీగా ఉన్నాయండి. షేప్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో కొన్ని టీ కప్పు, సాసర్ లాంటి డిజైన్స్, బాక్సెస్, బౌల్ సెట్ లాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇవి కొన్ని షో పీసెస్గా కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు. ఇవి వచ్చేసి నోములు చాట్లు అండి. నోములు చేసేటప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటారు వీటిని. అండ్ ఇంకా ఇవి కాకుండా మనకి చిన్న చిన్న అన్నప్రాసనానికి వాడేటటువంటి బౌల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ చిన్న చిన్నవి మనం ఇంట్లో హౌస్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసి మనం చూసేది గంగాళం, చిన్న చిన్న గంగాణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి మనకి ప్రసాదాలు వడ్డించుకోవడానికి కూడా పూజ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి. కాకపోతే మనం చిన్న సైజ్ కానీ కావాలంటే ఇవే సేమ్ మనకి పెద్ద సైజ్ కూడా దొరుకుతాయి, వీటిలో అయినా సరే తీసుకోవచ్చు. ఇంకా ఇటు పక్కన మరికొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం పూజా పర్పస్ ఉపయోగించవచ్చు, లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతాయి. ఇక్కడ మనం ఒక్కొక్కటి కొన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయండి. ఇది శంఖము, అలాగే ఇందాక చూసినట్టుగా వినాయకుడి విగ్రహము అండ్ ఇది సింహాసనము. మనకి కొన్ని ఏనుగు బొమ్మలు మొదట్లో చూసినవి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే సింహాసనం కూడా తీసుకోవాలనుకుంటే మీకు చిన్న సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, లేదంటే పెద్దవి కూడా మన పూజా మందిరాన్ని బట్టి మనము కస్టమైజేషన్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకునేటటువంటి బౌల్ ప్లేటు. ఇంకా మరికొన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయండి చిన్న చిన్నవి. ఇవి వచ్చేసి చిన్న చిన్న కుంకుమ భరణులండి. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి స్పెషల్గా. ఇవి వచ్చేసి స్నాతకం సెట్ అంటారు, ఒడుగు చేసేటప్పుడు ఈ వస్తువుని ఉపయోగిస్తారంట అండి. అండ్ కొన్ని దీపం కుందులు కూడా ప్లెయిన్ డిజైన్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మామూలుగా మనకి చిన్న చిన్న కలశాలు కూడా ఇక్కడే పెట్టారు. అండ్ గోమాత సెట్ కూడా ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ కొన్ని సిల్వర్ బౌల్స్ కూడా ఉన్నాయి. మనకి శ్రీరామ అని రాసినటువంటి తోరణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రసాదం బౌల్స్ అనండి. ఇక్కడ కింద మనకి సపోర్ట్ ఉన్నటువంటివి కూడా మనము కావాలంటే డిఫరెంట్ డిజైన్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ తోరణాలు కూడా మనకి కావాల్సిన సైజులో మనము తీసుకోవచ్చు. అండ్ ఇంకా పసుపు కుంకుమ భరణాలు కూడా డిఫరెంట్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొన్ని సిల్వర్ బాక్సెస్ కూడా రెడీగా ఉన్నాయండి. ఇక్కడ చూసే అన్నీ కూడా సిల్వర్ ప్లేట్స్ అండి. మామూలుగా మనకి మీడియం సైజ్ నుంచి కూడా పెద్ద సైజ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి డిజైన్స్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన మనకి పైన ఫ్లోరల్ ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. మనకి ఏ డిజైన్ కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ నార్మల్గా పార్టిషన్స్ ఉన్నటువంటి ప్లేట్స్ కూడా సిల్వర్లో మనకి అవైలబుల్గా ఉంటాయి.
అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం అగరబత్తి స్టోర్ చేసుకోవడానికి పూజా మందిరంలో పెట్టుకోవడానికి ఇది ఉపయోగించవచ్చండి. ఇది కృష్ణుడి దగ్గర మనం పెట్టుకోవాలంటే ఫ్లూట్ డిజైన్ కూడా మనకి సిల్వర్లో ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ పసుపు కుంకుమ బౌల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ చామరాలు కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇదొకటి అండ్ నెమలి పింఛ ఉన్నటువంటిది కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. కలసం మీద పెట్టుకోవడానికి మనకి సిల్వర్లో కూడా కొబ్బరికాయలు డిజైన్స్ కొంచెం చిన్నవి సైజుని బట్టి మనం కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న చిన్న సిల్వర్ బౌల్స్ అండి. ఇవి మనము వడపప్పు అలాగా ఏమైనా దేవుడి దగ్గర కొద్దిగా ప్రసాదం పెట్టాలి అని అనుకుంటే కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ సైజే కాకుండా కావాలంటే మనం కొంచెం పెద్ద సైజులో కూడా తీసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి పెద్ద సైజులో కూడా ఉన్నాయి. ఏకవత్తి దీపం వెలిగించేటటువంటి దీప ప్రమిదలు, చిన్న కలసము మనకి పీటతో పాటుగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి తులసి చెట్టు. అండ్ ఇవి చిన్నవి సింహాసనాలు అండి. మన దగ్గర ఏమైనా పూజా విగ్రహాలు ఉంటే ఈ చిన్న సింహాసనాల మీద కూడా మనం అలాగా కింద పెట్టకుండా వాటి మీద పెట్టి ఉపయోగించుకోవచ్చు. మనం చూసాం కదండి డ్రై ఫ్రూట్స్ సేమ్ అవే ఒక చిన్న బౌల్లో మనకు అన్ని కూడా ఇట్లాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు. అండ్ మనం ఇందాక చూసినటువంటి ఆల్రెడీ దేవుడి దగ్గర వాడేటటువంటి వెండి పువ్వులు, కాకపోతే మనకి గోల్డ్ ఫినిషింగ్ తోటి ఉన్నాయి. ఇక్కడ చూసే మనం వచ్చేసేసి సిల్వర్ గౌరమ్మ అండి. మనం పసుపు గౌరమ్మ చేసుకుంటాం కదా, సో అలాగే మనకి వెండిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఆకు ఒక్క తాంబూలము. మనము 2 అరటికాయలు కానీ ఇక్కడ డజన్ పెట్టినట్టుగా 1/2 డజన్ పెట్టినట్టుగా డిఫరెంట్ కౌంట్ తోటి మనకి ఇక్కడ ఆల్రెడీ చేసేసి ఉన్నాయి. మనం చిన్నవి చూసే వచ్చేసి పాదుకలు అండి. చిన్న పాదుకలు మనకి వెండిలో ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పాను కదండి మనకి ఇవి సింహాసనాలు. ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలని సింహాసనాల మీద పెట్టుకొని వచ్చేసి గోల్డ్ కోటింగ్తో ఉన్నటువంటి కుంకుమ భరణలు, అలాగే అగరబత్తి స్టాండ్, గంట, మనకి ఉద్దరిని ఈ పాత్ర ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి హారతి స్టాండ్. ఓకే, దేవుడి దగ్గర మనం విసనకర్రలా ఉపయోగించుకోవడానికి కూడా టోటల్ సిల్వర్లో మనకి ఈ విధంగా వెండి చామరాలు కూడా దొరుకుతాయి. సో ఇక్కడ మనకి మొత్తం పూజ దగ్గర కావాల్సిన అన్ని ఐటమ్స్ పెట్టుకునేటటువంటి బౌల్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇవ్వండి టోటల్గా మనకి ప్రతిదీ వెండిలో మనకి కావాల్సిన ఏ ఐటమ్ అయినా సరే ఇక్కడ అవైలబుల్ లేకపోయిందైనా మీకు ఏదైనా తెలిసిన ఐడియా ఉన్నా కూడా మీరు కావాలంటే ఇక్కడ వీళ్ళకి చెప్పి ఆ డిజైన్ కూడా. పసుపు కుంకుమ పెట్టుకోవడానికి మనకి ఈ విధంగా గజ్జల ప్లేట్లు కూడా సిల్వర్లో దొరుకుతాయండి. సో మనకు కావాల్సిన షేప్ రౌండ్ షేప్ కానీ ఓవల్ షేప్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పటి వరకు మనం చూసిన స్టోర్ కలెక్షనే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అన్ని కూడా పైన షెల్ఫ్స్ లో పెట్టున్నాయండి. మనకి దీపపు కుందుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటనేది ఇక్కడ మన షాప్ వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి చూడండి, చెప్పండి. వీటిల్లో మనకి హంసలు వస్తాయండి, అలానే ప్లెయిన్ వస్తాయి, అలానే కోణం కుందులు వస్తాయి, శంకు చక్రాల్లో ఉంటాయి. మీకు ఫుల్ ప్లెయిన్ కావాలన్నా దొరుకుతుంది, నక్షి టైప్ లో కావాలన్నా దొరుకుతుంది. మీకు ఆల్ ఓవర్ మొత్తం 100 గ్రామ్స్ నుంచి ఉంటాయి, లేదా 50 గ్రామ్స్ లో చేసుకోవచ్చు, ½ కేజీ నుంచి చేసుకోవచ్చు, 1 కేజీ లో కూడా చేసుకోవచ్చు అండి. వచ్చేసరికి మనకి ఫిష్ ల్యాంప్ అండి. ఫిష్ వస్తుంది, ఫిష్ మీద మీరు దీపం వెలిగించుకునే విధంగా వస్తుంది. అట్లానే హంసలు వస్తాయి, జ్యోతి టైప్ లో వస్తుంది పైన. అలానే పీకాక్ కూడా వస్తుంది మేడం గారు. ప్యారెట్ వస్తుంది, ప్యారెట్ మీద హ్యాంగింగ్ లాగా దీపం వస్తుంది, దానిలో కూడా మీరు వెలిగించుకోవచ్చు దీపం అనేది. అలానే ఎలిఫెంట్స్ వస్తాయి, అలానే శంకు చక్ర నామాలు కూడా వస్తుంది మేడం గారు. శంకు చక్రాల్లో కూడా మనకి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉంటాయి, నక్షి కావాలంటే నక్షి టైప్ లో కూడా దొరుకుతుంది. అట్లానే లక్ష్మీదేవి కూడా వస్తుందండి. లక్ష్మీదేవి మీద దీపం ప్రమిద చేసుకునే విధంగా కూడా ఉంటుంది. పైన వచ్చేసరికి మనకి హంసలు వస్తాయి, కింద వచ్చేసి అమ్మవారు వస్తుంది. అండ్ ఇంకా ఇవి వచ్చేసి మనకి రిమైనింగ్ ప్లేట్స్ లోనే సిల్వర్ ప్లేట్స్ లోనే డిఫరెంట్ డిజైన్స్, కొంచెం మనకి ఫినిషింగ్ ఒక్కొక్క టైప్ లో యాంటిక్ కావాలన్నా రెగ్యులర్ సిల్వర్ లా కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చండి. అండ్ ఇంకా ఇటు సైడ్ ఇంకా కాస్త పెద్ద సైజ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూడండి. సో మనకి కంప్లీట్ గా మనం కావాల్సినటువంటి సైజులో ఇక్కడ అవైలబుల్ లేకపోయినా కూడా మీరు కావాల్సిన సైజ్ ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. డిఫరెంట్ డిజైన్స్ తో మనకి అన్ని కూడా ఇక్కడ షేప్స్ కూడా మీకు డిఫరెంట్ ఉన్నాయి చూడండి, అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇవే కాకుండా ఇప్పుడు నేను చూపించే అన్ని కూడా యాంటిక్ డిజైన్స్ అండి. మొత్తం మనం ఇక్కడ ఇప్పటి వరకు చూసిన అన్ని కూడా డైరెక్ట్ ప్లెయిన్ సిల్వర్ లో చూసాము. ఇవన్నీ మొత్తం కూడా యాంటిక్ కలెక్షన్. మనకి దీపాలు, ఏనుగులు, కుందులు, అలాగే బౌల్ సెట్ ఇవన్నీ కూడా యాంటిక్ లో ఉన్నాయి. దీపపు ఇక్కడ వచ్చేసి కొన్ని బౌల్స్ ఉన్నాయి, మనకి కొన్ని విగ్రహాలు, ప్లేట్స్, మొత్తం అన్ని కూడా ఇదంతా యాంటిక్ కలెక్షన్ అండి. మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపించేటటువంటిది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. లేదా అంటే మీరు నేను చూపించేటటువంటి డిస్ప్లే చేసే నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ ద్వారా కూడా మీకు కావాల్సిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇవ్వండి ఇవాళ నేను చూపించాలనుకున్నటువంటి కంప్లీట్ ఇక్కడ సిల్వర్ కలెక్షన్. మీకు ఇది ఉంది ఇది లేదు అని లేకుండా కంప్లీట్ గా అన్ని వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి.
సో మీరు ఏదైనా డిజైన్ అలాగే గూగుల్ మ్యాప్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ పార్ట్ చెక్ చేయండి. ఇప్పుడు మనం చూసేదాన్ని కూడా అష్టలక్ష్మి కలశాలండి. ఇక్కడ అష్టలక్ష్మి కలశం డిజైన్సే కాకుండా మనకి రెగ్యులర్ ఫ్యాన్సీ డిజైన్స్ తో పాటుగా ప్లెయిన్ గా ఉన్నటువంటి కలశాలు కూడా అన్ని మనము పూజా పర్పస్ కి వాడుకోవడానికి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. అన్ని కూడా కుంకుమ భరణిలో కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. కొద్దిగా పెద్ద సైజు ఉన్నాయి, అలాగే మనకి చిన్న సైజు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనకి అమ్మవారి ప్రతిమలు ఉన్నాయి, మనకి శంకు చక్రాలు, ఉద్దరిని, చిన్న చిన్న ప్లేట్స్, అండ్ ఇది వచ్చేసి కొబ్బరి చిప్ప అండి. కొబ్బరి చిప్పలో కూడా మనకి అన్ని వెరైటీస్ సిల్వర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ చిన్న చిన్న బౌల్స్ అండ్ ప్లేట్స్, ప్రసాదం ప్లేట్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లల గిలక్కాయి ఇలాంటివి, అండ్ మామూలుగా ఏమైనా పెట్టుకోవడానికి బాక్సెస్ లాగా తీసుకోవాలన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ రియల్గా పనిచేస్తాయి అంటండి ఇవి ఎలక్ట్రిక్ ఫ్యాన్స్. సో మనం కేబుల్ కనెక్ట్ చేస్తే ఇవి కూడా రన్ అవుతాయి అంట. కలసం మీద పెట్టుకోవడానికి మనము ఈ మామిడాకులు కూడా సిల్వర్లో దొరుకుతాయి. సో మనం నార్మల్ ఆకుల బదులుగా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా ఇక్కడ దగ్గర పెట్టడానికి ఈ గొడుగులు కూడా ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి డైలీ ఐటమ్స్ మనం వాడుకునే కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ షేవింగ్ కిట్, అద్దము, బ్రషెస్, సిజరు, కోము, ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా సిల్వర్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి కొన్ని వాటర్ బాటిల్స్, హెయిర్ ఆయిల్కి వాడుకునేటటువంటి బాటిల్స్ అన్నీ కూడా సిల్వర్లో మనకి డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఇవి రెగ్యులర్ గ్లాసెస్, చిన్నవి సిల్వర్ గ్లాసెస్. అండ్ ఇది మనం వైన్ గ్లాస్కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా ఫిల్ చేసి పెట్టుకోవాలనుకున్నా కూడా యూజ్ చేయొచ్చు. సో బాటిల్స్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇది ఒక డిజైన్ ఉంది, అలాగే ఇది వచ్చేసి ప్లెయిన్ బాటిల్. అండ్ ఈ బాటిల్ కాకుండా ఇది మనం వాటర్ బాటిల్గా యూజ్ చేయొచ్చు, మిల్క్ బాటిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి అన్నప్రాసనానికి కూడా వాడేటటువంటి ప్లేట్స్ అంట. ఫైనల్గా వచ్చేసి ఇవి సిల్వర్ మీదే మనకి సిల్వర్ రేకు మీద మొత్తము అష్టలక్ష్మి స్తోత్రం కానీ, సత్యనారాయణ ఆరతి, అలాగే నారాయణ స్తోత్రం, చాలీసా, హనుమాన్ చాలీసా, ఇవన్నీ కూడా మనము పూజ మందిరంలో పెట్టుకోవచ్చు. చక్కగా పూజ చేసుకునేటప్పుడు చదువుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా లామినేషన్ చేసేసి సిల్వర్ మీద మనకి స్తోత్రాలన్నీ కూడా రెడీగా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ దేవతా ప్రతిమలు ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో చూసారు కదండి, ఎంత లాట్ ఆఫ్ కలెక్షన్ చూపించానంటే ఇంకా మీకు క్లియర్గా చూపిస్తే మరొక 20 నిమిషాలు ఎక్స్ట్రా వీడియో ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెంలో డిఫరెంట్ యాంటిక్ డిజైన్స్ కానీ, ప్లెయిన్ కానీ మనకి సిల్వర్ ప్యాలెస్లో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనము అమ్మవారికి చేసుకునేటటువంటి దీపాలు కూడా ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. మీరు అఫోర్డ్ చేయగలిగే సైజ్ మాత్రమే కూడా తీసుకోవచ్చు. చక్కగా మీకు వీళ్ళ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేసే దాంట్లో మీరు ఎంక్వైరీ చేయండి. మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్ కాల్ చేసి ఆ ఐటెం చూసుకొని మీరు కావాల్సినంత వెయిట్, ప్రైజు అన్నీ కొనుక్కొని కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ తెప్పించుకోవచ్చు, లేదంటే మీరే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కూడా షాపింగ్ చేయొచ్చండి. ఇంత డిఫరెంట్ కలెక్షన్, లైక్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ మనకు కావాల్సిన పూజా ఐటమ్స్ అన్నీ కూడా సిల్వర్లో ఉండాలనుకున్నా, మీరు స్టేటస్ సింబల్గా మీకు కావాల ఇంట్లో ఉన్న ఐటమ్స్ ప్రతిదీ సిల్వర్లో ఉండాలనుకున్నా కూడా వీళ్ళన్నీ డిజైన్ చేసి ఇస్తారండి. యూజువల్గా సిల్వర్ షాప్ అంటేనే మనం చూసేది మెయిన్గా పట్టీలు తీసుకుంటూ ఉంటాము. సో పట్టీల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీకు ఇక్కడ నేను కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను. ఇక్కడ ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమేనండి. వీటిల్లో కూడా చూపించమంటే చాలా తీశారు, కానీ నేను జస్ట్ డిస్ప్లే ఉన్నవి తీసుకుంటానులేండి చాలు అని చెప్పాను. బికాజ్ మనకి ఇప్పటి వరకు మీరు ఇంత లాంగ్ వీడియో చూసిన వాటిలో ఇవి చూసిందే మళ్ళీ చూపించిన అన్న మాట లేకుండా ఎన్ని రకాల ఐటమ్స్ మనకు అసలు ఇంతవరకు తెలియని కూడా తెలియదు సిల్వర్లో ఇన్ని ఐటమ్స్ కూడా డిజైన్ చేసి అమ్ముతారు అని. సో అన్ని వెరైటీస్ మీకు చూపించాను. అండ్ ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ ఉంది. సో చూసారు కదండి, లాట్ ఆఫ్ సిల్వర్ కలెక్షన్ ఇవాళ మీతో షేర్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి షాప్ని మీకు ఇవాళ చూపించినందుకు. సో డెఫినెట్గా మీరు ఏదైనా సిల్వర్ షాపింగ్ చేయాల్సి ఉంటే మీరు ఒక్కసారి వాట్సాప్ కాల్ త్రూ అయినా సరే ఇక్కడ ఉన్న కలెక్షన్ మీరు వాళ్ళతో మాట్లాడి చూసి మీకు నచ్చిన ఐటమ్ ఆర్డర్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు 100% సాటిస్ఫై అవుతారు. వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇవాళ నేను షేర్ చేసినటువంటి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫైనల్గా ఇప్పటివరకు మనం సిల్వర్ ఐటమ్స్ చూసాం కదండి, వాటిల్లోనే జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్ మీద చేసినటువంటి కోటింగ్ ఉన్నటువంటి డిజైన్స్ అనమాట. సో ఒక్కసారి వాటిని కూడా చూసేసేయండి.
చూస్తుంటే ఎంత బాగున్నాయి కదండి. సిల్వర్ అయినా కూడా గోల్డ్ కోటెడ్ ఉండడం వల్ల అచ్చు రియల్ గోల్డ్ జ్యువెలరీ లాగానే ఉన్నాయి. సో హోప్ ఇవాళ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.